సో ఈరోజు స్టాక్ మార్కెట్‌లో మిక్స్‌డ్‌గా క్లోజ్ అయింది అని చెప్పుకోవచ్చు. అండ్ బీఎస్‌ఈ సెన్సెక్స్ అయితే స్లైట్‌గా డౌన్ అయింది అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎన్ఎస్‌ఈ నిఫ్టీ 50 గనక మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఫ్లాట్‌గా క్లోజ్ అయింది. ఈరోజు మార్కెట్‌లో అసలు ఏమేం జరిగింది? అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇండియన్ రూపీ కూడా కొంచెం వీక్ డౌన్ అయిన సిట్యుయేషన్స్ ఇప్పుడు మనందరం చూస్తున్నాం. క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేది కొంచెం పెరగడం జరుగుతుంది. అసలు ఓవరాల్‌గా మార్కెట్‌లో ఏమైంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. హలో గైస్, నా పేరు నిహాల్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ స్టాక్ మార్కెట్. ఈరోజు మార్కెట్లో మనం చూసుకున్నట్లయితే యూఎస్ మార్కెట్లో కొంచెం వాలటాలిటీ అనేది ఎక్కువ ఉండడం వల్ల గ్లోబల్ సెంటిమెంట్ అనేది కొంచెంగా వీక్ డౌన్ అయింది అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇందాక మీకు చెప్పిన క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేది పెరగడం వల్ల ఆయిల్ కంపెనీస్ పైన కొంచెం ప్రెషర్ ఎక్కువ ఉంది. ఐ మీన్ కొంచెం ప్రెషర్ ఉంది ఆయిల్ కంపెనీస్ పైన, ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరగడం జరిగింది. అండ్ ఎఫ్ఐఎస్ కూడా వాళ్ళ సెల్లింగ్ అనేది లాస్ట్ ఫ్యూ సెషన్స్లో కొంచెం వాళ్ళ సెల్లింగ్ అనేది చేశారు ఎఫ్ఐఎస్ వాళ్ళందరూ. అండ్ బ్యాంక్ అండ్ ఐటీ సెక్టర్స్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. బ్యాంక్ అండ్ ఐటీ సెక్టర్ ఈరోజు ఐటీ సెక్టర్ కనుక మనం చూసుకున్నట్లయితే ఐటీ సెక్టర్ మొత్తం ఈరోజు పాజిటివ్ సైడ్ లో మనందరికి కనిపించింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు బ్యాంక్ సెక్టర్ అప్డేట్స్ కనుక మనం చూసుకున్నట్లయితే బ్యాంకింగ్ షేర్స్ మార్నింగ్ సెషన్స్ లో మొత్తం పాజిటివ్ గా స్టార్ట్ అయింది. కానీ ఆఫ్టర్నూన్ లో కొంచెం ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల సెల్లింగ్ అనేది ఎక్కువ కనిపించిందని మనం చెప్పుకోవచ్చు. రీజన్ ఏమైందంటే ఆర్బీఐ పాలసీ నుండి కొంచెం అన్సర్టినిటీ అనేది మనకి రావడం జరిగింది. సో ఇంట్రెస్ట్ రేట్స్ కట్స్ అనేది ఇమీడియట్గా ఉండకపోవచ్చు అని కొన్ని మార్కెట్లో ఎక్స్పెక్టేషన్స్ అయితే మనకి ప్రజెంట్ సినారియోలో మన అందరూ కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్టే ఐటీ స్టాక్స్ కొంచెం వీక్గానే ట్రేడ్ అవుతున్నాయి. అంటే వీక్ అటు ఇటు కొంచెం ఫ్లాట్గా వీక్గా అటు ఇటు కొంచెం కన్సాలిడేషన్ స్టేజ్లో ఐటీ స్టాక్స్ అనేది కొంచెం వీక్గా ట్రేడ్ అవుతుందని చెప్పుకోవచ్చు. అండ్ ఎందుకు రీజన్ ఏమైందంటే యూఎస్ రిసెషన్ ఏదైతే ఫియర్ మళ్ళీ డిస్కస్ అయింది. అండ్ నెక్స్ట్ డాలర్ మూవ్మెంట్ స్టేబుల్గా ఉండడం వల్ల మేజర్గా అప్ సైడ్ అనేది అంతగా మనకి కనిపించలేదు. ఇది ఐటీ సెక్టర్ గురించి. అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సో గోల్డ్ ప్రైస్ అనేది స్లైట్గా పెరిగింది. అండ్ సిల్వర్ కూడా కొంచెం పాజిటివ్ ట్రెండ్లో కొంచెం కనిపిస్తుంది. కొంచెం ఈ రెండు కొంచెం పెరిగినాయి. రీజన్స్ ఏమంటే గ్లోబల్ టెన్షన్స్ అన్ని పెరిగితే రీజన్ ఏమై ఉంటుంది గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ అనేది కొంచెం పెరగడం వల్ల రీజన్ ఏంటంటే గ్లోబల్లో కొంచెం టెన్షన్స్ పెరిగినాయి. ఇన్వెస్టర్స్ మొత్తం సేఫెస్ట్ అసెట్స్ మీద వాళ్ళు డైవర్ట్ అవుతారు. సో అందుకని గోల్డ్ అండ్ సిల్వర్ మీద కొంచెం వాళ్ళు మూవ్ ఆన్ అవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు డాలర్ కనుక మనం చూస్తున్నట్టే డాలర్ వీక్ అయితే గోల్డ్ ప్రైస్ అనేది మళ్ళీ పెరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మన రూపీ వాల్యూ కనుక మనం చూసుకున్నట్లయితే ఇండియన్ డాలర్కి అగైనెస్ట్గా స్లైడ్గా కొంచెం వీక్ అయింది అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు దానికి రీజన్ ఏమై ఉండింది అంటే క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేది మళ్ళీ పెరగడం జరిగింది. ఆల్మోస్ట్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ కాస్ట్ అనేది కొంచెం పెరిగినాయి. అండ్ ఎఫ్ఐఎస్ ఫ్లోస్ ఒకటి కనిపించింది అనమాట. సో ఓవరాల్గా వ్యూ కనుక మనం చూసుకున్నట్లయితే మార్కెట్ షార్ట్ టర్మ్లో వాలటాలిటీ అనేది చాలా ఉంది. ఐ మీన్ అప్పుడప్పుడు మార్కెట్లో వాలటాలిటీ అనేది ఉంటుంది. ఇన్వెస్టర్స్ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎవరైతే ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళు కొంచెం కరెక్షన్స్ ఉన్నా కానీ నెక్స్ట్ మార్కెట్ వాళ్ళని కరెక్ట్ చేస్తుంది. ఎప్పుడైనా మార్కెట్ పడితే అదొక మంచి ఆపర్చునిటీ చూసి అందులో ఏమైనా ఇన్వెస్ట్ చేస్తే మంచిది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అనేది. ఇది ఈ రోజు మొత్తం మార్కెట్ అప్డేట్స్. ఇలాంటి మార్కెట్ అప్డేట్స్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మా ఛానల్ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి.